జీవితం అద్భుతమవుతుంది. మనుషులు నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళినప్పుడు. ఆడదాన్ని అందం తన ముఖంలో కాదు, తన ప్రవర్తనలో ఉంటుంది. మగాడి అందం తన సంపాదనలో కాదు, అతని సంస్కారంలో ఉంటుంది. నిన్ను ప్రేమించే వాళ్ళ దగ్గర ఒదిగి మాట్లాడు. నిన్ను ద్వేషించే వాళ్ళ దగ్గర ఎదిగి మాట్లాడు. జీవించాలి ద్రోహులు ఈర్ష్యపడేలా, మరణించాలి శత్రువులు కన్నీళ్లు పెట్టుకునేలా. ఎదురుగా ఉన్నది యముడైనా ఎదిరించి నిలబడు. అతనికి కావాల్సింది నీ మరణమైనా తెగించి నిలబడు. జీవితంలో గెలవాలంటే మిత్రులుండాలి, జీవితాంతం గెలవాలంటే శత్రువులు ఉండాలి. జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే అన్నీ కోల్పోవడానికి సిద్ధంగా ఉండాలి. చావడానికి కొద్దిపాటి విషం కావాలి, కాని అదే బ్రతకాలంటే మాత్రం ఎంతో విషం మింగాలి. తలదించుకుని నుంచుంటే తగలేయటానికెప్పుడూ తయారుగానే ఉంటారు. ఈసారి తలెత్తి ఉఫ్ అని ఊది చూడు, ఒక్కరు ఉండరు. మనకు శత్రువు ఉండకూడదు, ఉంటే మనల్ని ఎదిరించేంతలా ఉండకూడదు. ఎదిరిస్తే వాడికి భవిష్యత్తు ఉండకూడదు. నువ్వు ఒకరికి కీడు తలపెట్టాలని చూస్తే నీకు కీడు చేసేవాడు నీ పక్కనే ఉంటాడని గుర్తుంచుకో. ఎదుగుతున్నవానికి చెయ్యి అందించు, అప్పుడే నీ ఎదుగుదలకు ఇంకోడు సహాయం చేస్తాడు. నీ మనస్సులోని భయమే నీ మొదటి శత్రువు. నువ్వు వేసే వెనకడుగే నీ మొదటి ఓటమి. మనసుకు నచ్చితే లోపాలు ఉన్నా పట్టించుకోరు, నచ్చనప్పుడు లేని లోపాలను కూడా వెతుకుతారు. ఎవరికైతే మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామో వాళ్ళ దృష్టిలో మనం చాలా చీప్గా కనిపిస్తాం. నచ్చినట్టు ఉండేది పుట్టినిల్లు, నచ్చినట్టు ఉన్నట్టు నటింపజేసేది మెట్టినిల్లు. అందమైన రేపు వస్తుందనేది ఎంత వాస్తవమో, ఈ సమయం పోతే తిరిగి రాదు అనేది కూడా అంతే నిజం. అతిగా బాధలు పడ్డవారు ఎవరితో త్వరగా కలవలేరు, అతిగా నవ్వేవాళ్లు బాధలను ఎవరితో పంచుకోలేరు. ఆశకు ఆకలి వేస్తే జీవితాన్ని నమిలి మింగేస్తుంది. ఆలస్యం చేయడం వల్ల సులువైన పని కష్టమవుతుంది, కష్టమైన పని అసాధ్యమవుతుంది. తెలియని విషయాన్ని గురించి మాట్లాడటం అంటే నీ అవివేకాన్ని బయట పెట్టుకోవడమే. విజయానికి కావలసింది 10% ప్రేరణ, 90% కఠోర శ్రమ. కొబ్బరి చెట్టు పెరిగే కొద్దీ పాత మట్టలు రాలిపోతాయి, జ్ఞానం కలిగే కొద్దీ తన పరభేదాలు తొలగిపోతాయి. ఇల్లు కట్టేటప్పుడు ఎవరూ సాయం చేయరు, కాని గృహప్రవేశానికి అవసరం లేకున్నా కానుకలు తెస్తారు. కష్టపడేటప్పుడు ఎవరూ ఉండరు, ఏదైనా సాధించాకే చుట్టూ చేరుతారు. లైఫ్లో సగం కష్టాలు, బాధలు మనం మన కోసం కాకుండా ఇతరుల కోసం అనవసరంగా ఆలోచించడం వల్ల వచ్చేవే. ఆలోచనలు అదుపులో ఉంచుకుంటే బాధలు వాటంతటా అవే పోతాయి. ఈ లోకంలో బ్రతకాలనే ఆశలు పుట్టించే మనుషుల కన్నా బ్రతుకుపై ఆశలు చంపేసి జీవితంపై విరక్తి పుట్టించి మనసుని పీకుతిని కాటికి కడతేర్చే మనుషులే ఎక్కువైపోతున్నారు. అడగడం చేతకానప్పుడు ఆశ పడకు, ఇవ్వడం చేతకానప్పుడు ఆశ చూపకు. మనుషులు వారు చేసిన పాపాల వలన శిక్షింపబడరు, ఆ పాపాలే వారిని శిక్షిస్తాయి. అవసరం తీరిపోయిందని మాట్లాడటం మానేసేవాడు, మాట్లాడటం మానేసిన తర్వాత అవసరం వచ్చిందని మాట్లాడేవాడు చాలా డేంజర్. నాలుక మీద ఉండే అమృతాన్ని చూసి మోసపోకు, హృదయంలో ఉండే విషాన్ని కూడా గ్రహించు. విమర్శనలను దాటి ముందుకు వెళ్ళు. నిన్ను చూసి మురిగే వీధి కుక్కల యొక్క సరిహద్దు ఆ వీధి చివరే ముగుస్తుంది. ఆశలను వదులుకున్నవాడు బుద్ధుడు అయితే మిడిల్ క్లాస్లో పుట్టే ప్రతి ఒక్కడు బుద్ధుడే అవుతాడు. సముద్రంలో దిగాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఉప్పు కోసం కాదు, ముత్యము కోసం దిగు. ఒకరిని జీవితాంతం ఏడిపించడానికి
దేవుడు తీసుకునే నిర్ణయం సరికాని తోడును వారి జీవితంలోకి ప్రవేశపెట్టడమే. ఒకరికి ఎప్పటికీ తిరిగి ఇవ్వలేనిది వాళ్ళు మనతో గడిపిన కాలాన్ని మాత్రమే. ఆలయాలకు వెళ్లే వాళ్ళందరూ మంచివాళ్లు కారు. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళందరూ చెడ్డవాళ్లు కారు. కాలాన్ని వృధా చేయడమంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే. ఆనందం, నమ్మకం అనేవి అమ్మకానికి దొరకవు. ఆనందాన్ని మనుషులతో పంచుకోవాలి, నమ్మకాన్ని మనస్సులలో పెంచుకోవాలి. వృద్ధాప్యం ఎంత దయనీయమైనదంటే ఊరికే తింటూ ఖాళీగా కూర్చుంటున్నావు అని గోరు ముద్దలు తిన్న సంతానం చేత అనిపించుకునేంత. చెడు అలవాట్లు మన జీవితాన్ని తగలెట్టేస్తాయి. జీవితం బూడిదైపోయే వరకు ఎదురు చూడకు, పొగ రాగానే మేలుకో. నీ చేయి ఎప్పుడూ పైనుండేలా చూసుకో, అందులోని సంతృప్తి మాటల్లో చెప్పలేనిది. వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు. చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికి వాడిగానే ఉండిపోతాడు. ఆకర్షణ బెడ్రూంలో పడుకుంటే తీరిపోతుంది, కానీ ప్రేమ శ్మశానంలో పడుకున్నా తీరదు. శారీరక శక్తినిచ్చే తిండి కల్తీనే, మానసిక ధైర్యాన్నిచ్చే బంధాలు కల్తీ, మనిషి జీవితమే కల్తీ. వర్షం వస్తే పక్షులన్నీ వాటి గూళ్లలో దాక్కుంటాయి, కానీ గద్ద మాత్రం వానకు అందనంత దూరంలో మేఘాలపైన ఎగురుతూ ఉంటుంది. జీవితం అనే యుద్ధంలో గెలవడానికి ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు. ఏసీలో బ్రతికేవాడికి చెమట ఓ దుర్వాసనలా అనిపిస్తుంది, కానీ అది చిందిస్తేనే కడుపు నిండేవాడికి అదో సుగంధ పరిమళంలా గుబాళిస్తుంది. జీవితం ఒక ఆశీర్వాదం. బంధాలు ఎప్పుడూ బలమైనవే, స్వార్థాలే వాటిని బలహీనపరుస్తూ ఉంటాయి. కదలని బొమ్మకి, కవితలు చెప్పిన మారని మనిషికి, నీతులు చెప్పిన ఒకటే. మన ముందు హాని చేయని సాధు జంతువులాగా, మన వెనుక మాత్రం మాంసం తినే క్రూర జంతువుల్లాగా నటిస్తారు మనుషులు. మోయలేనంత డబ్బు సంపాదించే వాళ్ళు పెరిగిపోతున్నారు, మోయవలసిన నలుగురిని సంపాదించే వాళ్ళు తగ్గిపోతున్నారు. ఆకలితో ఉన్న జంతువు కన్నా అత్యాశతో ఉన్న మనిషే చాలా ప్రమాదకరం. స్వర్గం మరియు భూమి మధ్య దూరం ఆలోచన కంటే గొప్పది కాదు. నీ జీవితం ఒడిదుడుకులతో నిండి ఉన్నప్పుడు కూడా నీవు నీ జీవితం పట్ల కృతజ్ఞతతో నుండు. సంతోషం అంటే నీవు కోరుకున్నది నీకు దక్కడం కాదు, నీకు ఉన్నదాని పట్ల నీవు సంతోషంగా ఉండటం. నమ్మకం అనేది ప్రమాదకరమైన ఆట. ఎప్పుడు గెలుస్తామో ఎప్పుడు ఓడిపోతామో ఎవరూ చెప్పలేరు. నీవు నిశ్శబ్దంగా మౌనంగా ఉన్నట్టయితే ఆ భగవంతుడు తన అతి చిన్నని స్వరంతో నీకు ఇచ్చే ఆశీర్వచనాలు నీకు తప్పక వినపడతాయి. ఏ కోటేషన్ నచ్చిందో కామెంట్ చేయండి. నన్ను సపోర్ట్ చేయడానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కృతజ్ఞతలు.